దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1119. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మన ఇండియాని టార్గెట్ చేస్తూ స్పెసిఫికల్లీ ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ ట్వీట్ వచ్చిన తర్వాత దానికి మన ఇండియా కూడా చాలా స్ట్రాంగ్గానే రెస్పాండ్ అయింది. సో దీని రిలేటెడ్గా డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. దీంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసుకుందాం. కానీ దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ నేను నియర్లీ 5 kilometers వరకు కూడా వాక్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీషోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 308 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,710 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 73 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,649 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.28% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.47% కరెక్ట్ అయింది. యాక్చువల్లీ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇండియాని టార్గెట్ చేస్తూ ఒక ట్వీట్ అయితే వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ తోని నిన్నే SGX నిఫ్టీలోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. ఈ రోజు మన మార్కెట్ లో ప్రెషర్ కనపడిన మార్కెట్ అయితే సీరియస్ గా మనం మాట్లాడుకోవాలంటే మరీ అంత సీరియస్ గా తీసుకోలేనట్టుంది డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ని. బట్ ఈసారి మాత్రం డొనాల్డ్ ట్రంప్ ఇండియాని టార్గెట్ చేస్తూ ఏదైతే ట్వీట్ వేశారో దానికి మన ఇండియా దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటరే కనిపిస్తుంది. అసలు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, దానికి ఇండియా ఏం కౌంటర్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా నిన్న ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోని ఇండియా రష్యా దగ్గర నుంచి చాలా మ్యాసివ్ గా ఆయిల్ అయితే బై చేస్తున్నది. ఈ ఆయిల్ ని రష్యా దగ్గర నుంచి పర్చేస్ చేసి ఓపెన్ మార్కెట్ లోని దాన్ని సెల్ చేయడం ద్వారా బిగ్ ప్రాఫిట్ సంపాదిస్తుందని, యాక్చువల్లీ రష్యా ఉక్రెయిన్ వార్ లోని ఇండియా రష్యా దగ్గర నుంచి ఏదైతే ఈ ఎనర్జీని కొంటుందో దాని వల్లనే రష్యా ఉక్రెయిన్ పైన ఇంతలా దాడి చేస్తుంది. అండ్ ఉక్రెయిన్ లో ఉన్నటువంటి జనాలు చచ్చిపోతున్నా కూడా ఇండియా పట్టించుకోకుండా ఈ విధంగా చేస్తున్నది. కాబట్టి ఇండియా పైన విధిస్తున్నటువంటి టారిఫ్స్ ని చాలా ఎక్కువగా పెంచబోతున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ఈయన ఇంతకు ముందే ఇండియా పైన 25% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు కదా. ఆయన ఈ ట్వీట్ చేసిన తర్వాత అంటే 25% టారిఫ్స్ విధించిన తర్వాత కూడా దానికి మన కంట్రీ దగ్గర నుంచి పెద్ద రెస్పాన్స్ ఏం కనపడలేదు కదా. అంటే ట్రేడ్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయి, కానీ యుఎస్ మనల్ని కొన్ని విషయాలు ఒప్పుకోవాలని చెప్పి ప్రెషర్ చేస్తుంది కదా. అదే అగ్రికల్చర్ సెక్టర్ అండ్ డైరీ సెక్టర్ లోని వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్సెస్ ఇవ్వాలని చెప్పి ప్రెషర్ చేస్తుంది కదా. ఆ విషయంలోని మన ఇండియా వెనక్కి తగ్గకపోవడంతో ఇండియాని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ప్రీవియస్ గా పాకిస్తాన్ తోని డీల్ చేసుకుని ఏదో ఒక రోజు పాకిస్తాన్ దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనేటువంటి రోజు అయితే వస్తుందని చెప్పి ట్వీట్ చేసి, అంటే ఇండియాని ఏదో రకంగా ప్రెషర్ చేయాలని చెప్పి ఈయన ఇటువంటి ట్వీట్స్ అండ్ ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడం అవి కంటిన్యూస్ గా మనం చూస్తానే ఉన్నాం. నిన్న ఈవినింగ్ కూడా ఈయన దగ్గర నుంచి ఇటువంటి ట్వీట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇండియా స్ట్రాంగ్ గా రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఈసారి మన ఇండియా దగ్గర నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్ కి స్ట్రాంగ్ రెస్పాన్స్ వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ ట్వీట్ వచ్చిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. మన ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరోపియన్ యూనియన్ కావాలనే మన ఇండియాని టార్గెట్ చేస్తున్నాయని. యాక్చువల్లీ రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిన దగ్గర నుంచి కూడా యూరోపియన్ కంట్రీస్ ఏవి కూడా రష్యా దగ్గర నుంచి క్రూడ్ ని కొనట్లేదు కదా. సో దానివల్ల ట్రెడిషనల్ సప్లైస్ ని డైవర్ట్ చేయాలని చెప్పి యుఎస్ఏ ప్రయత్నించింది. అండ్ అంతేకాకుండా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ని స్టేబుల్ గా ఉంచేందుకు గాను రష్యా నుంచి మన ఇండియా ఎక్కువగా క్రూడ్ ని కొనుక్కోవడానికి ఇనిషియల్ గా ఇండియాయే యుఎస్ ని ఎంకరేజ్ చేసిందని. అండ్ ఇండియాని ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నటువంటి నేషన్స్ రష్యాతోని ఆల్రెడీ ట్రేడ్ ని చేసినటువంటి నేషన్సే. ఏదో వరకు ఎందుకు యూరోపియన్ యూనియన్ మనం చూసినట్లయితే 2024 అంటే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిపోయింది కదా. అప్పటికే వార్ చాలా రోజుల నుంచి నడుస్తుంది కదా. నడుస్తున్నా కూడా యూరోపియన్ యూనియన్ రష్యాతోని 67.5 బిలియన్ యూరోస్ గూడ్స్ రిలేటెడ్ గా బిలేటరల్ ట్రేడ్ జరిపినట్లుగా ఇండియా క్లియర్ గా ఇక్కడ రిపోర్ట్ లో షేర్ చేస్తుంది. యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ విధించాలంటది. అండ్ యూరోపియన్ యూనియన్ ఇండియా ఈ ఆయిల్ కొంటుందని చెప్పి ప్రీవియస్ గా చాలా సార్లు బ్లేమ్ చేసింది కూడా. బట్ మనల్ని అంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు రష్యా నుంచి అయితే కొనుక్కుంటున్నారు కదా. టోటల్ గా మొత్తం ట్రేడే ఆపేశారా అంటే ట్రేడ్ ఆపేలేదు. చూసారంటే మీరు 2024 లోని ఇంత ట్రేడ్ చేసింది యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి మనం చూసినట్లయితే. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనల్ని కంటిన్యూస్ గా టార్గెట్ చేస్తున్నటువంటి యుఎస్ అది కూడా కన్సర్న్స్ రైజ్ చేస్తుంది కదా. అంటే యుక్రెయిన్ లో ఉన్నటువంటి జనాలు చనిపోతున్నారు, యుక్రెయిన్ లోని ఈ వార్
వార్ లో జనాలు చనిపోవడానికి కారణం ఇండియా అన్నట్టుగా యుఎస్ అయితే కంటిన్యూస్ గా మనల్ని బ్లేమ్ చేస్తుంది కదా, అటువంటి యుఎస్ కూడా వాళ్ళ న్యూక్లియర్ ఇండస్ట్రీ కోసం అని చెప్పి యురేనియం హెక్సాఫ్లోరైడ్ ని రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళ ఈవీ ఇండస్ట్రీ కోసం అని చెప్పి పెలాడియం ని రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ వీటితో పాటు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ని కూడా రష్యా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు యుఎస్ మనల్ని అంటుంది కదా, మనం క్రూడ్ తీసుకోవడం వల్లే ఇంత నష్టం జరిగిపోతుందని చెప్పి, మరి వీళ్ళెందుకు రష్యా నుంచి ఇటువంటి ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు? ఒక రకంగా ఈ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా రష్యాకి వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే ఉంది కదా. సో ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, మనల్ని ఏదో రకంగా ప్రెషర్ చేయడానికి అని చెప్పి యుఎస్ ఈ విధంగా మన పైన స్టేట్మెంట్స్ చేస్తానే వస్తుంది. ఇప్పటి వరకు అంటే చాలా రోజుల నుంచి యుఎస్ గవర్నమెంట్ అదే డొనాల్డ్ ట్రంప్ మనల్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నా కూడా ఇండియా ఇప్పటి వరకు సైలెంట్ గా అయితే ఉన్నది. కానీ ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్స్ ని చూస్తే యుఎస్ కావచ్చు, యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇక్కడ బయటకు వచ్చి నేను నేను చాలా మంచోడిని, నేను నోబెల్ పీస్ కోసం అని ప్రయత్నిస్తున్నాను, వార్ ఆపేస్తున్నాను, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ చేస్తున్నది ఏంటి? వాళ్ళు కూడా ట్రేడ్ చేయట్లేదా రష్యాతోనంటే? ఖచ్చితంగా వాళ్ళు రష్యాతో ట్రేడ్ చేస్తున్నారు. ఈవెన్ రష్యాతో ఏంటి, వాళ్ళకి ఏవైనా ప్రొడక్ట్స్ అవసరం ఉంటే ఎవరితోనైనా సరే ట్రేడ్ చేస్తారు. ఈవెన్ చైనాని కూడా ఈ విధంగా అటాక్ చేయడానికి చూసినా చైనా ఏం చేసింది, ఆ టైంలోని యుఎస్ కి అవసరమైనటువంటి రేర్ ఎర్త్స్ అన్నిటిని కూడా పంపించకుండా ఆపేసరికి తిరిగి యుఎస్ఏ దిగొచ్చింది. వాళ్ళకి అవసరం అయితే ఎలా ఉందంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు పరిస్థితుల్లోని యుఎస్ అయితే వ్యవహరిస్తుంది. ఏ కంట్రీని కూడా ఇలాగ భయపెట్టి ట్రేడ్ డీల్ చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. దట్టు మన ఇండియా ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అంటే మన ఫార్మర్స్ విషయంలో వెనక్కి తగ్గకుండా ఈ విధంగా చేస్తున్నది. ఈ విధంగా చేస్తున్నటువంటి టైంలోని వీళ్ళు ఆ అగ్రి సెక్టర్ రిలేటెడ్ గానే టార్గెట్ చేస్తే ఈ విధంగా చేయడం అన్నది మంచిది కాదు. రెండు కంట్రీస్ మధ్యన ట్రేడ్ డీల్ జరిగిందంటే అది ఎప్పుడూ కూడా రెండు కంట్రీస్ కి బెనిఫిట్ అయ్యేలా ఉండాలి తప్ప ఈ విధంగా యుఎస్ చేయడం అన్నది అస్సలు కరెక్ట్ కాదు. ఈవెన్ మన ఇండియా పైన ఇలాంటి అటాక్స్ చేస్తున్నా కూడా ఈ రోజు చూసినట్లయితే అంటే ప్రీవియస్ గా కూడా మన మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఈ రోజు మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అయితే కనపడింది, కానీ మరీ ఎక్స్పెక్ట్ చేసిన విధంలో మార్కెట్ అయితే ప్రెషర్ కి గురి కాలేదు. అండ్ వీటితో పాటుగా మన ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ వచ్చింది. 1971 టైంలోని వార్ జరిగింది కదా, ఆ వార్ జరిగినటువంటి ఆ టైం కన్నా ముందు చూసినట్లయితే యుఎస్ పాకిస్తాన్ కి $2 బిలియన్ వర్త్ షిప్మెంట్స్ చేసిందంటే యుఎస్ పాకిస్తాన్ కి ఏ విధంగా సపోర్ట్ చేసిందో మనం క్లియర్ గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాష్ట్యాగ్ కూడా నో ఫ్యాక్ట్స్ అని చెప్పి డైరెక్ట్ గా ట్వీట్ చేశారు. అంటే ఏంటంటే మన ఇండియన్ వాళ్ళు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఏ విధంగా బెదిరించాలని చూస్తున్నారు క్లియర్ గా. అంటే ఇండియన్ ఆర్మీ డైరెక్ట్ గా ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ట్వీట్ చేయకపోయినా ప్రీవియస్ గా యుఎస్ మన విషయంలో ఏ విధంగా వ్యవహరించింది అన్నది ఈ ట్వీట్ ని బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇష్యూస్ నడుస్తున్న తర్వాత కూడా ట్రేడ్ డీల్ రిలేటెడ్ అంటే ట్రేడ్ డీల్ అయిపోద్దా ఇటువంటి కన్సర్న్స్ అయితే రేజ్ అవుతాయి కదా. ఈ ట్రేడ్ టాక్స్ అయితే యాక్టివ్ గా యుఎస్ తోని నడుస్తున్నట్లుగా ఇండియన్ అఫీషియల్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ యుఎస్ కి కూడా మనతోని ట్రేడ్ డీల్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. కాకపోతే వాళ్ళు ఏదైతే 100% వాళ్ళకి కొన్ని సెక్టర్స్ లో యాక్సెస్ కావాలని కోరుకుంటున్నారో అది లభించకపోవడంతోనే ఏం చేయాలో అర్థం కాక డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్, ఓవర్ నైట్లోని కోటీశ్వరుడు అయిపోవడం సాధ్యమా అంటే ఇప్పుడు వినబోతున్న న్యూస్ ఏదైతే ఉన్నదో దాంతో మీరే షాక్ కి గురవుతారు. యాక్చువల్లీ దీపక్ అనేటువంటి ఒక 20 years కుర్రాడు ఆపరేట్ చేస్తున్నటువంటి అకౌంట్ లోని రాత్రికి రాత్రే వచ్చి ఏకంగా 1,13,000 కోట్లు డిపాజిట్ అయ్యాయంట. అది కూడా ఇది అతనికి చెందినటువంటి అకౌంట్ కాదు, గాయత్రి దేవి అనేటువంటి అతని మదర్ కి చెందినటువంటి అకౌంట్. వాళ్ళ మదర్ 2 months బిఫోరే చనిపోయారంట. తర్వాత ఆ అకౌంట్ ని ఇతనైతే ఆపరేట్ చేస్తున్నాడు, ఇంకా క్లోజ్ చేయలేదు. బట్ August 3rd రోజు నైట్ ఆ అకౌంట్ లోని సడన్ గా ఈ 1,13,000 కోట్లు వచ్చి డిపాజిట్ అయ్యేసరికి అది చూసి అతను కన్ఫ్యూజ్ అయిపోయాడంటే ఏంటి ఇంత అమౌంట్ డిపాజిట్ అయిందని అసలు అతనికి లెక్క పెట్టుకోవడానికి చాలా కష్టమయ్యి ఫ్రెండ్స్ ని అడిగాడంటే ఇది ఎంతో లెక్క పెట్టండి అని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇంత పెద్ద అమౌంట్ కనబడేసరికి ఎవరైనా షాక్ అయిపోతాం కదా. సో అతను కూడా షాక్ కి గురయ్యి ఏం చేయాలో తెలియక బ్యాంక్ అథారిటీస్ ని నెక్స్ట్ డే వెళ్లి అడిగేసరికి బ్యాంక్ అథారిటీస్ కూడా అది చూసి షాక్ అయ్యి అతని బ్యాంక్ అకౌంట్ అయితే ఫ్రీజ్ అయిందని చెప్పారు. అండ్ ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. అంటే ఈ డబ్బులు ఏదైనా బ్యాంక్ గ్లిచ్ ద్వారా వచ్చి డిపాజిట్ అయ్యా, అంటే ఏదైనా మనీ లాండరింగ్ జరిగి రాంగ్ ట్రాన్సాక్షన్ అవ్వడం వలన ఈ బ్యాంక్ అకౌంట్ లో వచ్చి డిపాజిట్ అయ్యాయి అన్న దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే దీని రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే రాత్రికి రాత్రే అతను కోటీశ్వరుడు అయిపోయాడు, కానీ అందులో ₹1 కూడా అతనికి చెందదు. ఎందుకంటే అది మిస్టేక్ గా వచ్చి డబ్బులు క్రెడిట్ అయ్యాయని తెలిసినట్లయితే బ్యాంక్ ఆ డబ్బులను అయితే వెనక్కి తీసుకుంటుంది. ఒకవేళ మనీ లాండరింగ్ కేసు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ అకౌంట్ అయితే తీసేసుకుని ఆ డబ్బులు ఎక్కడి నుంచి క్రెడిట్ అయ్యాయి అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కాబట్టి అతనికి ₹1 కూడా రాదు.
బట్ నైట్ టైం ఒకసారి అలా మెసేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఏ విధంగా షాక్ అవుతారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా మన కామెంట్ సెక్షన్ లోని కంటిన్యూస్ గా ఒక టైప్ ఆఫ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ చూసినట్లయితే, అన్న ఎంప్లాయీస్కే కాక నార్మల్ పీపుల్కి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి ఏవైనా ఉంటే చెప్పన్నా ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇతను ఒక్కళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఇలా అడుగుతున్నారంటే ఈ ఎంప్లాయీస్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చాలా మందికి అంటే ఈ పే స్లిప్స్ ఉండవు, ఇవన్నీ ఉండవు కదా, దాంతో టర్మ్ ఇన్సూరెన్స్ అయితే రావట్లేదని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. లైక్ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవి సబ్మిట్ చేయడం, ఇటువంటివన్నీ ఉంటాయి. సో మీకు జనరల్ ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుందా అంటే వాళ్ళు మైట్ బి రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. బట్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఎన్ని డౌట్లు ఉన్నా సరే మనకి అంటే మన ఛానల్ డీటోతోని అంటే ఎఫిలియేషన్ ఉన్నది కాబట్టి మీరు డీటో ప్లాట్ఫామ్లోని మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, అది ఎస్పెషల్లీ వీళ్ళు తెలుగులోనే మీకు ఆన్సర్ కూడా చేస్తారు. సో కాల్ బుక్ చేసుకుని మీరు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డౌట్లు కూడా వీళ్ళ అడ్వైజర్ని అడగచ్చు. అడిగిన తర్వాత వాళ్ళు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. అండ్ ఈ ఎలిజిబిలిటీ రిలేటెడ్గా మీకు ఏదైతే ఇష్యూ ఉన్నదో ఆ ఇష్యూ రిలేటెడ్గా కూడా వీళ్ళు చెక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మల్టిపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా. సో దాంతో మీరు ఏ టర్మ్ ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ అండ్ మీకు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ సెట్ అవుద్ది, ఇటువంటివన్నీ కూడా చెక్ చేసి మీకు బెస్ట్ సజెషన్ అయితే ఇస్తారు. ఒకవేళ మీలో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నాయనుకోండి, డీటో ప్లాట్ఫామ్లోని మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుని వాళ్ళ అడ్వైజర్ దగ్గర మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మీకు స్పామ్ కూడా చేయరు. అంటే మీకు అన్నెసరీ 100 సార్లు కాల్ చేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ కూడా చేయరు. మీకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేసుకోండి. ఈ డీటో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లోను ఫస్ట్ కామెంట్లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి BEML వాళ్ళ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 282 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు HME 8x8ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ కోసం సప్లై చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా వీళ్ళు TUTR హైపర్లూప్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతో ఒక MOU సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి వేరియస్ ప్రాజెక్ట్స్ కోసం ఇన్నోవేటివ్ హై స్పీడ్ మొబిలిటీ సొల్యూషన్స్ ని అందించేందుకు గాను వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి బీహార్ స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 216 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు సేఫ్ సిటీని అయితే డెవలప్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి AGA ఇన్ఫ్రా వాళ్ళ బోర్డు ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 గా స్ప్లిట్ చేయడానికి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ AGA ఇన్ఫ్రా యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO రోల్ కోసం చాలా రోజుల నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది కదా. దీనిలో భాగంగా యాక్సిస్ బ్యాంక్ యొక్క ఎక్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రాజీవ్ ఆనంద్ గారిని కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియాలో చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు రాజీవ్ ఆనంద్ గారిని ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO గా ఆగస్ట్ 25th నుంచి 3 years టర్మ్ కోసం అని చెప్పి అపాయింట్ చేసేందుకు గాను వీళ్ళకి RBI దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందని, సో ఈయన అపాయింట్మెంట్ ని బోర్డు కూడా అప్రూవ్ చేసినట్లుగా ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ రాజీవ్ ఆనంద్ గారు ప్రీవియస్ గా యాక్సిస్ బ్యాంక్ యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేశారు కదా. ఈయనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోని 35 years పైనే ఎక్స్పీరియన్స్ ఉన్నది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క MD అండ్ CEO రోల్ లోని అపాయింట్ చేస్తున్నారు కాబట్టి ప్రెసెంట్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తుందో ఆ ఇష్యూస్ అన్నిటిని క్లియర్ చేసి బ్యాంక్ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేసేందుకు ఈయన ఎక్స్పీరియన్స్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నో ఇక్కడి నుంచి రాజీవ్ ఆనంద్ గారు ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ స్విగ్గీ వాళ్ళు వాళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆఫీసెస్ కి వెళ్లేటువంటి పీపుల్ కోసం అని చెప్పి డెస్క్ ఈట్స్ అని చెప్పి వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోని కొత్త సెగ్మెంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళు లాస్ట్ మంత్ లోనే హై ప్రోటీన్ సెగ్మెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇప్పుడు వర్క్ ప్లేసెస్ లైక్ టెక్ పార్క్స్ కావచ్చు, కార్పొరేట్ హబ్స్ కావచ్చు, బిజినెస్ సెంటర్స్ కావచ్చు, ఇటువంటి చోట్లయితే వీళ్ళు ఈ డెస్క్ ఈట్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఇవి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, గుర్గాం, పూణే 30 cities లోని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ న్యూ కాన్సెప్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసి వీళ్ళ ఫుడ్ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది
ఇది స్విగ్గీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పాలసీ బజార్ పైన ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళు 5 crores పెనాల్టీని విధించడం జరిగింది. వీళ్ళు 5 crores పెనాల్టీని విధించడానికి రీజన్ ఏంటంటే టోటల్ గా పాలసీ బజార్ వాళ్ళు 11 చార్జెస్ అయితే వైలేట్ చేశారు అండ్ కొన్ని రకాల ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు మిస్లీడింగ్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారని, ఈ విధంగా ప్రమోషన్స్ చేసి ఎక్కువ మంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది తప్పు. అంటే ప్రొడక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనుకోండి, అటువంటి ప్రొడక్ట్స్ తీసుకున్న వాళ్ళు నష్టపోవచ్చు. కాబట్టి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పాలసీ బజార్ వాళ్ళ పైన ఈ 5 crores పెనాల్టీని విధించడం జరిగింది. రెగ్యులేటర్స్ ఈ విధంగా స్ట్రిక్ట్ గా ఉండడం అన్నది ఒక రకంగా మంచిదే. సో ఎప్పుడైతే పాలసీ బజార్ పైన ఈ పెనాల్టీ పడిందని చెప్పి న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో PB ఫిన్టెక్ స్టాక్ లోని ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మన కంట్రీలోని F&O సెగ్మెంట్ లోని వాల్యూమ్స్ అయితే కంట్రోల్ చేయడానికి అని చెప్పి సెబీ కంటిన్యూస్ గా ప్రయత్నిస్తానే ఉన్నది కదా. దీనిలో భాగంగా ఆప్షన్స్ మార్కెట్ లోని సెబీ ప్రీవియస్ గానే వేరియస్ చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఆ చేంజెస్ వచ్చిన దగ్గర నుంచి ఆప్షన్ వాల్యూమ్స్ అన్నవి కొంతవరకు తగ్గినా కూడా స్టిల్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే కంట్రోల్ అవ్వకపోవడంతో ఈ ఆప్షన్ మార్కెట్ రిలేటెడ్ గా మరికొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావడానికి అని చెప్పి సెబీ అయితే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. యాక్చువల్లీ చూసినట్లయితే ఈ ట్రేడింగ్ సెగ్మెంట్ లోని ఎక్కువగా రీటైల్ ట్రేడర్సే నష్టపోతున్నారు. 100 లో మనం చూసినట్లయితే 90% పైనే ట్రేడర్స్ కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ లాస్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో దీంతోనే రీటైల్ ట్రేడర్స్ ని ప్రొటెక్ట్ చేసేందుకు గాను సెబీ ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా మనకి మంత్లీ అండ్ వీక్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి కదా, దీనిలో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఏదైతే ఉన్నదో దాన్నైతే సెబీ క్యాన్సిల్ చేసేయడానికి చూస్తున్నట్లుగా ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీనే ఇకపైన సెబీ అలో చేయొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా క్యాష్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ పైన STT ఏదైతే ఉంటుందో ఆ STT ని కూడా తగ్గించాలని చెప్పి సెబీ ఫైనాన్స్ మినిస్టర్ అయితే అడుగుతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా సెబీ తీసుకున్నటువంటి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఆప్షన్ మార్కెట్ లోని వాల్యూమ్స్ ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు క్లియర్ గా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో కొంతవరకు దీని తర్వాత రీటైల్ ట్రేడర్స్ కి టఫ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతో ట్రేడింగ్ వాల్యూమ్స్ కనుక తగ్గినట్లయితే దానివల్ల బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఏంజల్, జీరోదా, అప్స్టాక్స్ తో పాటుగా రిమైనింగ్ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన బిగ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీవియస్ గా సెబీ తీసుకొచ్చినటువంటి చేంజెస్ వలన ఈ బ్రోకింగ్ కంపెనీస్ యొక్క వాల్యూమ్స్ లో అయితే క్లియర్ గా మనకి డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ అనిల్ అంబానీ గారు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి లోన్ లోని ఫ్రాడ్ చేశారని చెప్పి ఆయనకి ఈడీ అయితే సమన్స్ జారీ చేసింది కదా. మనం ప్రీవియస్ గా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం కూడా. కాకపోతే ఈ కేసు కొత్తది కాదు, చాలా పాత కేసే. దీనిలో విచారణలో భాగంగా ఆయన ఈ రోజు ఈడీ అయితే క్వశ్చన్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ కేసు ఏదైతే ఉందో అది మళ్ళీ బయటకు వచ్చేసరికి అప్పటి నుంచి కూడా మనకి బోత్ రిలయన్స్ పవర్ అండ్ అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా ఈ రెండు స్టాక్స్ లో కూడా ప్రెషర్ కనపడుతుంది. ఆ కంపెనీస్ దగ్గర నుంచి ఈ ఇష్యూ వల్ల మా పైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, మా ఆపరేషన్స్ అన్ని కూడా నార్మల్ గానే జరుగుతున్నాయని చెప్పి మల్టిపుల్ టైమ్స్ క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఇవి అనిల్ అంబానీ గారి గ్రూప్ కంపెనీస్ అవ్వడంతో స్టాక్స్ లో అయితే మనకి ప్రెషర్ కనపడుతుంది. జనరల్లీ చాలా మంది రిలయన్స్ పవర్ స్టాక్ ఎందుకు పడుతుందని అడుగుతున్నారు. ఈ ఇష్యూ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ అయితే మాట్లాడుకున్నాం. అంటే ప్రీవియస్ గా ఏం జరిగింది, దాని తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో ఏంటి, ఈ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లియర్ గా మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా ఒక కంపెనీకి చెందినటువంటి వ్యక్తులపైన ఇలాంటి కేసులు అవి నడుస్తున్నాయని బయటపడ్డాయనుకోండి, ఆ టైంలోని ఆబ్వియస్ గా మార్కెట్ దాన్ని నెగిటివ్ గానే తీసుకుంటుంది. ఎస్, మన రిలయన్స్ పవర్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ బిజినెస్ అయితే గ్రో చేసుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి డెట్ అది క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాంతోని స్టాక్ రికవర్ అయినా కూడా ఇప్పుడు అగైన్ అనిల్ అంబానీ గారి పైన ఉన్నటువంటి ఈ కేసు విషయంలోని ఈడీ విచారణ జరుపుతుండడంతోనే మనకి స్టాక్ లోనైతే ప్రెషర్ కనపడుతుంది. ఇది ఈ కంపెనీ విషయంలోనే కాదు, ఏ కంపెనీ అవనివ్వండి, ఆ కంపెనీకి చెందినటువంటి వ్యక్తుల విషయంలోని ఇటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగినా వాళ్ళు ఏదైనా తప్పు చేశారని తెలిసినా కూడా ఆ టైంలోని మార్కెట్ దాన్ని నెగిటివ్ గానే తీసుకుంటుంది. కాబట్టి స్టాక్ లో అయితే మనం ప్రెషర్ ని చూసేటువంటి అవకాశం ఉంది. దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి స్టాక్స్ అయితే కరెక్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ మన డిఫెన్స్ ఫోర్సెస్ కండక్ట్ చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయింది కదా. ఆ టైంలోని బ్రహ్మోస్ మిసైల్స్ ఎంతలా ఉపయోగపడ్డాయి అండ్ టార్గెట్స్ ని ఎంత ఎఫిషియెంట్ గా హిట్ చేసాయి అన్న దాని గురించి మనం ఆ టైంలోనే డిస్కస్ చేసుకున్నాం కూడా. నో ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన దగ్గర నుంచి కూడా బ్రహ్మోస్ రిలేటెడ్ గా అయితే చాలా వరకు మార్కెట్ లో వినపడుతున్నది. నో ఇప్పుడు త్వరలోనే ఈ బ్రహ్మోస్ మిసైల్స్ యొక్క ఆర్డర్స్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈసారి ఆర్డర్స్ చాలా పెద్ద రేంజ్ లోనే వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ అయితే నెక్స్ట్ వీక్ లోనే ఈ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. ఒకవేళ మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లార్జ్ సైజ్ లోని బ్రహ్మోస్ మిసైల్స్ ఆర్డర్స్ ని కనుక రిలీజ్ చేసినట్లయితే అది ఈ బ్రహ్మోస్ మిసైల్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ కంపెనీస్ కి పాజిటివ్ గా చూడొచ్చు. దీనిలో మనం చూసినట్లయితే PTC ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే టైటానియం
అండ్ సూపర్ అలాయ్ కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. డేటా ప్యాటర్న్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్ సబ్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. దీంతో పాటు జిందాల్ స్టెయిన్లెస్ వాళ్ళు హై అండ్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ స్పెషాలిటీ అలాయ్ స్టీల్ షీట్ ని అండ్ ప్లేట్స్ ని సప్లై చేస్తుంటారు. అండ్ వీటితో పాటు మరిన్ని డిఫెన్స్ పిఎస్యూ కంపెనీస్ వీటి రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నాయి. అండ్ అలాగే చాలా మంది ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. అంటే కాంపోనెంట్స్ అవి సప్లై చేసేటువంటి కంపెనీస్ చాలానే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్ ని లాంచ్ చేయడానికి వీళ్ళకి రీసెంట్ గానే సెబీ అప్రూవల్ వచ్చింది కదా. ఈ సెబీ అప్రూవల్ రావడంతో వీళ్ళు 5 ఇండెక్స్ ఫండ్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎన్ఎఫ్ఓ ఏదైతే ఉన్నదో ఈ ఎన్ఎఫ్ఓ August 5th అంటే ఈ రోజు ఓపెన్ అయింది అండ్ August 12th రోజున క్లోజ్ అవబోతుంది. వీళ్ళు ప్రీవియస్ గా ఏవైతే డెట్ ఫండ్స్ ని లాంచ్ చేశారో ఆ డెట్ ఫండ్స్ కి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ కనపడి ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు ఇండెక్స్ ఫండ్స్ ని కూడా లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇండెక్స్ ఫండ్స్ కి కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఒకవేళ మంచి రెస్పాన్స్ వచ్చినట్లయితే అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ డేటా సెంటర్ బిజినెస్ ని కూడా చేసేటువంటి అనంతరాజ్ వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎన్సీఆర్ రీజన్ లోని 22 మెగావాట్ కెపాసిటీతోని వీళ్ళు డేటా సెంటర్ ని అయితే ఆపరేషనలైజ్ చేస్తున్నట్టుగా, దీని ద్వారా కంపెనీ యొక్క టోటల్ డేటా సెంటర్ కెపాసిటీ 28 మెగావాట్ కి అయితే రీచ్ అవుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా వీళ్ళ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ బిజినెస్ ద్వారా అప్రాక్సిమేట్లీ 1200 crores రెవెన్యూని జనరేట్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 32 నాటికి దీన్ని 9000 crores కి స్కేల్ అప్ చేయాలని చెప్పి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా మన ఇండియాలోని డేటా సెంటర్ బిజినెస్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కదా. సో ఈ డేటా సెంటర్ బిజినెస్ లోని పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఇది అనంతరాజ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సాందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ ఈ August 8th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనకి August 8th రోజున తెలుస్తుంది. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ వాళ్ళకి సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 73 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 110 kV by 25 kV ఏసీ ట్రాక్షన్ సబ్స్టేషన్ డిజైన్ సప్లై ఎరెక్షన్ తో పాటు కమిషనింగ్ అయితే చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో టెక్స్మాకో రైల్ వాళ్ళు ఈ కొత్త కాంట్రాక్ట్ ఏదైతే విన్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా గ్రో అవుతుంది కాబట్టి ఇది టెక్స్మాకో రైల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళు టెక్ మహేంద్ర వాళ్ళతోని మాస్టర్ సర్వీసెస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా టెక్ మహేంద్ర వాళ్ళు డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి ఇండస్ట్రీ 4.0 ఆటోమేషన్ సర్వీసెస్, స్మార్ట్ ఫ్యాక్టరీ సర్వీసెస్ అండ్ అదర్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు. దీని ద్వారా డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఫుల్లీ ఆటోమేషన్, మోర్ రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ వీటన్నిటిలో కూడా స్పీడ్, ప్రెసిషన్ కూడా ఎన్హాన్స్ అవబోతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో డిక్సన్ వాళ్ళు వాళ్ళ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్లీ ఆటోమేట్ చేయబోతున్నారు కాబట్టి దీని ద్వారా వీళ్ళ ప్రొడక్షన్ కూడా బాగా ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇది డిక్సన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ అంతేకాకుండా డిక్సన్ నుంచి ఈ కొత్త కాంట్రాక్ట్ ని టెక్ మహేంద్ర వాళ్ళు విన్నారు కాబట్టి ఇది టెక్ మహేంద్ర రిలేటెడ్ గా కూడా పాజిటివ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పిఎస్యూ కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి లోక్పాల్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ప్రీవియస్ గానే 25 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. కాకపోతే కొన్ని టెక్నికల్ రీజన్స్ తోని ఈ ఆర్డర్ వాల్యూని అయితే మోడిఫై చేస్తున్నామని అండ్ ఇప్పుడు కొత్తగా ఈ లోక్పాల్ ఆఫ్ ఇండియా వాళ్ళతో వీళ్ళు ఫ్రెష్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 103 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు న్యూ ఢిల్లీలోని లోక్పాల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉన్నదో ఆ ఆఫీస్ స్పేస్ రిలేటెడ్ గా రిపేర్, ఇంటీరియర్ ఫిట్ వర్క్స్ ఇటువంటివన్నీ కూడా చేయవలసి ఉన్నది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ జూలై మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జూలై మంత్ లోని వీళ్ళ మంత్లీ ఎలక్ట్రిసిటీ ట్రేడెడ్ వాల్యూమ్ లోని ఇయర్ లో 25.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రియల్ టైమ్ మార్కెట్ లోని హైయెస్ట్ ఎవర్ వాల్యూమ్ అయితే అచీవ్ చేశామని ఇయర్ లోని రియల్ టైమ్ మార్కెట్ లోని వీళ్ళు 53% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా అండ్ ఈ జూలైలోని మన కంట్రీలోని ప్రీవియస్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఎనర్జీ కన్జంప్షన్ 2.6% వరకు పెరిగినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ జూలై మంత్ లో వీళ్ళ వాల్యూమ్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే ఈ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా ఐఎక్స్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడుతుంది. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు కూడా వాళ్ళ జూలై మంత్ బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళ క్లయింట్ బేస్ లోని ఇయర్ లో చూసినా మంత్ ఆన్ మంత్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ లో మాత్రం మంత్ ఆన్ మంత్ లో 17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఇయర్ లోని 43% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ లో కూడా ఇయర్ లో 28% డ్రాప్ కనపడుతున్నది. బట్ మంత్ ఆన్ మంత్ లో మాత్రం
మాత్రం 7% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ యావరేజ్ డైలీ ఆర్డర్స్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా మంత్ ఆన్ మంత్ లో చూసినా క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా వీళ్ళ టర్న్ ఓవర్ లో మంత్ ఆన్ మంత్ లో డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనపడుతుంది, కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రం 4.6% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మాలోని ఫోజన్స్ వాళ్ళు ప్రెసెంట్ నియర్లీ 50% పైన స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ ఎంటైర్ స్టేక్ ని సెల్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ లైక్ బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్, ఈక్విటీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇంట్రెస్ట్ బాగానే కనపడింది, కానీ ఏప్రిల్ మంత్ నుంచి చూసినట్లయితే గ్లాండ్ ఫార్మా స్టాక్ నియర్లీ 39% పెరగడంతో కొంత వాల్యుయేషన్స్ విషయంలోని ఇన్వెస్టర్స్ అండ్ అలాగే ఫోజన్ వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం అయితే కుదరకపోవడంతో ఈ స్టేక్ సేల్ ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని, బట్ వీళ్ళ మధ్యన డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ప్రెసెంట్ ఉన్నటువంటి వాల్యుయేషన్ ప్రకారం మనం క్యాల్కులేట్ చేసి చూసినట్లయితే ఎవరైతే గ్లాండ్ ఫార్మాలోని ఫోజన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 52% స్టేక్ ని ఎక్వైర్ చేస్తారో వాళ్ళకి నియర్లీ 16,700 crores వరకు ఎక్విజిషన్ కాస్ట్ అయితే పడుతుంది. ఒకవేళ ఈ మెజారిటీ స్టేక్ ని వీళ్ళు ఎక్వైర్ చేసినట్లయితే సెబీ రూల్స్ ప్రకారం 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అవునున్నది. చూడాలి గ్లాండ్ ఫార్మాలోని ఈ ఫోజన్ వాళ్ళు అయితే ఎగ్జిట్ అవ్వడానికి చూస్తున్నట్టున్నారు కదా, వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎవరు ఎక్వైర్ చేస్తారనేది మనకి మరికొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ పేటిఎం లోని యాడ్ఫిన్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి స్టేక్ ని అయితే సెల్ చేయబోతున్నట్లుగా నిన్న ఈవినింగ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. అండ్ దాని గురించి నిన్న డైలీ మనీ షోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ బ్లాక్ డీల్ అయితే ఈ రోజు జరిగిపోయింది. ఈ బ్లాక్ డీల్ లోని టోటల్ గా 1.86 crore షేర్స్ అంటే 2.9% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని యాడ్ఫిన్ వాళ్ళే సేల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ఎవరు బై చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని 2 IPOs అయితే లిస్ట్ అయ్యి, దీనిలో ఫస్ట్ వన్ ఈజ్ ఆదిత్య ఇన్ఫోటెక్. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లోని BSE లోని అరౌండ్ 1018 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 675 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి చివరికి ఈ రోజు సెషన్ లో 1084 రూపీస్ 10 పైసాకి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 60% పైనే రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ NBFC అనేటువంటి లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్. ఈ స్టాక్ ఈ రోజు సెషన్ లోని BSE లోని అరౌండ్ 136 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ IPO ప్రైస్ 158 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత కరెక్ట్ అయ్యి చివరికి ఈ రోజు సెషన్ లో 134 రూపీస్ కి క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ స్టాక్ IPO ఇన్వెస్టర్స్ కి 15% పైన నెగిటివ్ రిటర్న్స్ డెలివర్ చేసింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్లో ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లోని వీళ్ళు 228 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లోని 279 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళు 356 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళ బాటమ్ లైన్ లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా గాడ్ఫ్రే ఫిలిప్స్ వాళ్ళ 2:1 బోనస్ ఇష్యూ అయితే రికమెండ్ చేసింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ గాడ్ఫ్రే ఫిలిప్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 2 షేర్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. అండ్ ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు 16th September గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే 16th September నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. ఓవరాల్ గా వీళ్ళ రిజల్ట్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర నుంచి బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 36.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లోని 46.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 75% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సిమెన్స్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లోని 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని
80% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నది, కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో బాటమ్ లైన్ లో అయితే డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్, ఈ క్వార్టర్ లోనే వీళ్ళు టోటల్ గా 3290 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్స్ లోని 94% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు హై వోల్టేజ్ స్విచ్ గేర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా 280 crores వర్త్ క్యాపెక్స్ కూడా చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సిమెన్స్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ MTR టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ యాక్చువల్లీ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు, ఎందుకంటే వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. సో అందుకనే మనం ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేసి చూడాలి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 4.4 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 10.8 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈరోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 73% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 66% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 68% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ దగ్గర ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి 3+ GW ఆర్డర్స్ అయితే హ్యాండ్ లో ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ BLS ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 44% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 53% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఆల్మోస్ట్ 50% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ ఆపరేటింగ్ ఇన్కమ్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 145 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 180 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ వీసా అండ్ కన్సులర్ సర్వీసెస్ రెవెన్యూస్ లోను ఎబిటా లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ డిజిటల్ సర్వీసెస్ రెవెన్యూస్ లోనైతే ఇయర్ ఆన్ ఇయర్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు అదాని పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 3107 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3023 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 3310 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ పోర్ట్స్ కార్గో వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ లాజిస్టిక్ బిజినెస్ లోని 2x గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ మెరైన్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో 2.9x గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని అదాని పోర్ట్స్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ రోజు సెషన్ లో వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 220 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 187 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 274 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ ఓవరాల్ గా డిమాండ్ సినారియో అయితే ఇంప్రూవ్ అవుతున్నదని అండ్ గోయింగ్ అహెడ్ వీళ్ళు బెటర్ ప్రొడక్ట్ మిక్స్ పైన కూడా ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ వీళ్ళ లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నదని, ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఈ ప్రాజెక్ట్ లోని కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బర్జర్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఆల్మోస్ట్ ఒకే నెంబర్స్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 354 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 262 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 315 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన 37 crores అప్రాక్సిమేట్లీ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. ఈ 37 crores ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ తీసి మనం ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసినా కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా డ్రాప్ అయితే కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ ఈ రోజు డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు ఇందాక డీటో రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా, ఇప్పటికే ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ డీటో యొక్క లింక్స్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుని టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.